సుమారు 13 సంవత్సరాల క్రితం ఈయన వాటర్ ప్లాంట్లో పనిచేస్తుండగా అలసట చెందిన టైంలో నిద్రపోదామని నిద్రపోయే టైంలో ఈయన నిద్రపోయినాక అదే ప్లాంట్కి చెందిన డీసీఎం రివర్స్ తీసుకునేటప్పుడు ఈయన 2 కాళ్ళపై నుంచి డీసీఎం వెళ్ళడం జరిగింది. ఆ సైకిల్కి అట్లీస్ట్ తింపే హ్యాండిల్ కూడా లేదు, చేతితోని టైర్ ని దింపే క్రమంలో ఆయన కలత చెంది ఈయనకు సాయం చేసి అప్పటికప్పుడే రిపేర్ చేయించారు సైకిల్ ని. ఆ వీడియో పెడితే వీరన్ సార్ గారు చూసి మదన్ సార్ గారు ఆదేశించారు, ఆ రాజుకి ఏదైతే అవసరం ఉందో రాజుకి మొత్తం ఎక్విప్మెంట్స్ తో సహా మొత్తం సరి చేయండి అని చెప్పి సార్ చెప్తే సార్ వద్దకు ఈ రోజు ఎక్విప్మెంట్స్ తో సహా సరి చేసి తీసుకురావడం జరిగింది. సంతోషం అనిపిస్తుంది. సార్ను కలిసి సార్ను కలవాలని వచ్చేసి సార్ ఫోన్ చేసి చెప్పిండంట కాలు పెట్టి వెళ్ళారండి. సార్ను కలవాలని వచ్చి ఉంటే కాళ్ళు అడుగుదామని వచ్చిన ఈరోజు పని అవుతుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఒక వెహికల్ అడుగుతా అని చూస్తున్నా అని వచ్చిన. ఎల్ఆర్డి కాన్ఫరెన్స్ లో కాలు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోతో చూసి మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా ఎల్ఆర్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాంటాక్ట్ చేయండి. మరి మా పిల్లలు కూడా మళ్ళీ తీసుకెళ్లి మెజర్మెంట్లు తీసుకుని అందరు కూడా కాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మరి తన నాగరాజు కూడా మిషన్ ఉన్నదంటే ఆ సైకిల్ తొక్కలేక చేతులని పోతున్నాయి, మొత్తం చేతులు పోతున్నాయి. మరి ఆయన కూడా ఎలక్ట్రికల్ బైక్ కూడా నేను తెప్పిస్తున్నాను. నేను మరి తొందరనే ఎలక్ట్రికల్ బైక్ కూడా ఇప్పిస్తానని చెప్పి చెప్తాను.